ఇప్పుడు ఈ వీడియోలో బేసిక్‌గా ఫస్ట్‌ది సింబాలిక్ మెథడ్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే అబ్సల్యూట్ మెథడ్ చూద్దాం. ఈ అబ్సల్యూట్ మెథడ్‌లో ఏంటంటే నంబర్స్‌ని ఇండికేట్ చేస్తామన్నమాట. సో, ఎట్లా అంటే సంథింగ్ రీడ్ అనే పర్మిషన్ ఉంటాయి. దానికి మనం 4 ఇస్తాం. సో, ఇవి ఆల్రెడీ పర్టిక్యులర్ పర్సన్స్ అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ ఆల్రెడీ అంటే వీటికి ఫిక్స్ చేసి ఇచ్చిన నంబర్స్ ఇవి. సో, ఎవరైతే క్రియేట్ చేశారో ఈ పర్మిషన్స్‌ని వాళ్ళు. సో రీడ్ అనే పర్మిషన్ కి మనం ఇచ్చే నంబర్ 4 అన్నమాట. సో ఇప్పుడు రైట్ అనే పర్మిషన్ కి కూడా మనం ఇచ్చేది ఎంతయ్యా అంటే 2. సో లాస్ట్ లో ఎగ్జిక్యూటబుల్. ఈ ఎగ్జిక్యూట్ కి మనం ఇచ్చింది ఎంతయ్యా అంటే వాళ్ళు సెట్ చేసింది 1 అన్నమాట. అంటే రీడ్ కి 4, రైట్ కి 2, రైట్ కి ఎగ్జిక్యూట్ కి 1. సో ఈ న్యూమరిక్ లో మాట్లాడితే ఈ నెంబర్స్ తో మాట్లాడతాం మనం. సో ఇప్పుడు ఎట్లా వెళ్ళొచ్చు అంటే సంథింగ్ ఒక ఫైల్ కి నేను రీడ్ రైట్ పర్మిషన్ అప్పుడు ఎట్లా రాయొచ్చు. ఫస్ట్ యూజర్ లెవెల్లో నేను రీడ్ పర్మిషన్ ఇవ్వాలి. సో నేను 4 ఇచ్చేస్తాను అంతే. కామా ఇప్పుడు రైట్ పర్మిషన్ లో నేను వాడికి జస్ట్ ఒక రైట్ పర్మిషన్ ఇవ్వాలి. సో నేనేం చేస్తానంటే 2 ఇస్తాను. ఎగ్జిక్యూట్ పర్మిషన్ లో వాడికి ఎగ్జిక్యూట్ అంటే అదర్ లెవెల్లో ఎగ్జిక్యూట్ ఇవ్వాలి. సో 1 రాసేస్తాను నేను. అంటే ఇది ఎట్లా మనం రాసేది, సిహెచ్ మోడ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఒక ఫైల్ నేమ్ పెట్టుకుంటాం లాస్ట్ లో 1 అనే ఫైల్. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫాలో అవుతాం అన్నమాట. సో ఇప్పుడు నేను క్యాట్ అనే కమాండ్ తో ఆ, ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట ఫైల్. దాని పేరు W1 అని క్రియేట్ చేశాను నేను. దానిలో కొంచెం డేటా యాడ్ చేసి సేవ్ చేసాం. సో ఇప్పుడు మనకి లిస్ట్ తీసుకొని W1 క్లిక్ చేస్తే దానికి ఉన్న పర్మిషన్ ఉంటాయి. సారీ క్యాపిటల్. ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్లో రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి ఈ W1 కి. ఇప్పుడేంటి, నేను త్రూ నంబర్స్ ద్వారా ఎడిట్ చేయాలి అంటే సిహెచ్ మోడిఫికేషన్. ఏం మోడిఫికేషన్ చేయాలి మనం, ఫస్ట్ యూజర్ లెవెల్లో మాట్లాడితే మనం రీడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి. సో 4 కామా ఇప్పుడు గ్రూప్ లెవెల్లో కూడా రీడ్ పర్మిషన్ ఇవ్వాలి కామా ఎగ్జిక్యూటబుల్ లో కూడా రీడ్ పర్మిషన్ ఇవ్వాలి 4. ఓకే, ఫర్ W1. ఓకే. ఇప్పుడు ఏంటంటే లిస్ట్ తీసుకుంటే చూడండి, మనం ఫస్ట్ అనుకున్నది ఏంటి, రీడ్ పర్మిషన్స్ అనుకున్నాం. సో యూజర్ లెవెల్లో రీడ్, గ్రూప్ లెవెల్లో రీడ్, అంటే అదర్ లెవెల్లో కూడా రీడ్ పర్మిషన్ తెచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫుల్ పర్మిషన్ ఇచ్చేయాలి అంటే ఏంటి అప్పుడు, సిహెచ్ మోడిఫికేషన్ 777 అని ఇచ్చి W1 ఇచ్చేస్తే ఫుల్ పర్మిషన్ వెళ్ళిపోతుంది అనమాట. సో W1. ఓకే. సో రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్. సో ఇదేంటంటే రీడ్ కి 4 అని, రైట్ కి 2 అని, ఎగ్జిక్యూటబుల్ కి 1 అని. సో ఈ ఒక్కొక్క సింబల్ ఏంటంటే రీడ్ రైట్ పర్మిషన్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సిహెచ్ మోడ్ లో నేను రీడ్ పర్మిషన్ ఇచ్చాను అంటే 4, ఇక్కడ రైట్ పర్మిషన్ ఇచ్చాను 2, ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇచ్చాను అంటే యూజర్ లెవెల్లో, గ్రూప్ లెవెల్లో,
ఎగ్జిక్యూటబుల్ అంటే అథర్ లెవెల్లో చెక్ చేసుకొని మరి మనం ఇక్కడ పర్మిషన్ ఇస్తాం అనమాట. సో ఇది నేను రీడ్ ఇచ్చాను, రైట్ ఇచ్చాను, ఎగ్జిక్యూట్ ఇచ్చాను, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క తగ్గట్టు. సో ఈ సెకండ్ మెథడ్ ఏంటయ్యా అంటే న్యూమరికల్ రిప్రజెంటేషన్ లో ఈజీగా ఉంటుంది అనమాట. అక్కడ యూజీఓని ఫాలో అయ్యే చేస్తాం, ఇక్కడ యూజీఓలే. ఆ యూజీఓకి ఒక నెంబర్ యాడింగ్ వల్ల మనకి కొంచెం ఈజీ అవుతుంది. సో బేస్డ్ ఆన్ పర్మిషన్స్ ఇవే, ఫైల్ కి కానీ ఫోల్డర్ కి కానీ మనం ఇచ్చే పర్మిషన్స్ ఇవే. సో ఇది న్యూమరిక్ రిప్రజెంటేషన్.